నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. పవిత్ర రమదాన్ మాసంలో ప్రార్థనల కోసం మసీదులు లౌడ్ స్పీకర్లను వినియోగించడంపై నిషేధం విధించారు. అయితే అధాన్ మరియు ఇఖామాకు తప్ప స్పీకర్లను వినియోగించేందుకు అనుమతి లేదని సౌదీ అరేబియా ఇస్లామిక్ వ్యవహారాలు, కాల్ మరియు మార్గదర్శక మంత్రి షేక్ అబ్దుల్ లతీఫ్ అల్ షేక్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక సర్క్యులర్ జారీ చేసినట్లు వెల్లడించారు. అధాన్ సమయాలు అల్ ఖురా క్యాలెండర్ను ఖచ్చితంగా అనుసరించాలని సూచించారు. లైసెన్స్ లేకుండా ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్న ఇంటిని ఆహారం మరియు పోషకాహార జనరల్ అథారిటీ సీజ్ చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అందిన నివేదిక ఆధారంగా ఇంటిని గుర్తించినట్లు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌద్ అల్ హుమైదీ అల్ జలాల్ వివరించారు. చట్టం ఉల్లంఘించిన వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. వినియోగదారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం మరియు ఆహార భద్రతను నిర్ధారించడానికి నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఏదైనా ఉల్లంఘనలను గుర్తిస్తే అధికారిక మార్గాల ద్వారా నివేదించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు రోడ్ ట్రిప్ ప్లాన్ చేయడం ఒమన్ నివాసితులు మరియు పౌరులకు మరింత చౌకగా మారబోతోంది. సరిహద్దు దాటే ఏ వాహనానికైనా తప్పనిసరైన ఆరెంజ్ కార్డ్ బీమా రుసుమును జనవరి 2026 నుండి కేవలం ఒక ఒమానీ రియాల్కు తగ్గించనున్నట్లు ఒమన్ ప్రకటించింది. యుఏఈ సహా అరబ్ దేశాల ద్వారా ప్రయాణించేటప్పుడు వాహనదారులకు అవసరమైన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజ్ని ఇది అందిస్తుంది. తరచుగా ఒమన్ నుంచి బయట దేశాలకు ప్రయాణించే వారికి ఆర్థిక అడ్డంకులను తొలగించడానికి, పొరుగు దేశాల మధ్య వాహనాలు సజావుగా వెళ్లేందుకు మద్దతు ఇవ్వడానికి మరియు పర్యాటక, లాజిస్టిక్స్ రంగాలను బలోపేతం చేయడానికి రుసుము తగ్గింపు దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సౌదీ అరేబియా పరిశ్రమ మరియు ఖనిజ వనరుల మంత్రి బందర్ అల్ఖో రాయఫ్ మరియు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్జ్ బ్రెయిన్డే సహకార ఒప్పందంపై సంతకాలు చేశారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సందర్భంగా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ సమక్షంలో సంతకాల కార్యక్రమం జరిగింది. సౌదీ అరేబియాలో పారిశ్రామిక రంగంలో కీలక సంస్కరణలు చేపట్టేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని తెలిపారు. మోడర్న్ టెక్నాలజీని ప్రోత్సహించడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాంతీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా సౌదీని ఒక ప్రముఖ పారిశ్రామిక శక్తిగా మార్చడానికి, జాతీయ ఆర్థిక వ్యవస్థ వైవిధ్యీకరణను గరిష్ట స్థాయికి పెంచడానికి ఉద్దేశించిన సౌదీ విజన్ 2030 లక్ష్యాలను అనుగుణంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. యుఏఈలో వింటర్ ప్రారంభమైంది. ఇప్పుడు పార్కులు, బీచ్లు మరియు ఇతర ఖాళీ ప్రాంతాల్లో బార్బిక్యూ వాసనలు గుప్పమంటున్నాయి. చాలా కుటుంబాలకు బార్బిక్యూ చేయడం రుచికి సంబంధించిన అంశం. అయితే ఆ గ్రిల్స్ నుండి వచ్చే పొగ రుచి కంటే ఎక్కువ నష్టం చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. మాంసాన్ని అధిక వేడి మీద, ముఖ్యంగా బొగ్గుపై కాల్చినప్పుడు పొగ ఏర్పడుతుందని, ఈ పొగ పిఏహెచ్లు మరియు హెచ్సిఏలు వంటి హానికరమైన సమ్మేళనాలు కలిగి ఉంటుందని ఇంటర్నేషనల్ మోడర్న్ హాస్పిటల్ దుబాయ్లోని స్పెషలిస్ట్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ మహ్మద్ అస్లాం తెలిపారు. వీటిని తరచుగా పీల్చినప్పుడు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుందని చెప్పారు. కాగా తక్షణమే ప్రమాదం ఉండదని, కానీ ఎక్కువగా కాల్చిన ఆహారాన్ని తరచుగా గ్రిల్ చేయడంతో సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. బార్బెక్యూ పొగలో ఊపిరితిత్తులను చికాకు పెట్టే మరియు రక్త ప్రవాహంలో ప్రవేశించే సమ్మేళనాలు ఉంటాయని, ఊపిరితిత్తులు, పెద్ద ప్రేగు మరియు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని మెడికేర్ రాయల్ స్పెషాలిటీ హాస్పిటల్ అల్ కుసైస్కు చెందిన డాక్టర్ మహ్మద్ హారిస్ తెలిపారు. పార్కులలో ఒకేసారి పెద్ద సంఖ్యలో బార్బిక్యూలు జరుగుతుంటాయని, ఇది పాజిటివ్ స్మోకింగ్ సమానమని ఆయన పేర్కొన్నారు. గ్రిల్పై కాల్చడానికి ముందు మాంసాన్ని ఉడికించడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి బొగ్గుకు బదులుగా గ్యాస్ గ్రిల్లను ఉపయోగించడం, గ్రిల్ చేసిన కూరగాయలను అధికంగా ఉపయోగించడం వంటి మార్పుల ద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించుకోవచ్చని ఆయన సూచించారు. అదే సమయంలో బార్బిక్యూ ద్వారా కొన్ని రకాల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్ హారిస్ చెప్పారు. మసాలాలు, అధిక కొవ్వు మాంసాలు మరియు రాత్రి ఆలస్యంగా తినడం వల్ల అజీర్ణం పెరుగుతుందన్నారు. జీర్ణక్రియకు సహాయపడడానికి ఎక్కువ కూరగాయలు తినాలని, మాంసం శాతాన్ని తగ్గించి ఎక్కువ నీరు తాగాలని ఆయన అడ్వైజ్ చేశారు.
ఖతార్ 2025లో 54.3 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. ఇది 2024తో పోలిస్తే 3% ఎక్కువని ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. ఆగస్టు నెలలో 5 మిలియన్ల ప్రయాణికులతో అత్యధిక నెలవారీ ట్రాఫిక్ నమోదైంది. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్ మరియు సంస్కృతిలో ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమాల ద్వారా ఖతార్ సందర్శకులను ఆకర్షించిందని తెలిపింది. వెబ్ సమిట్ ఖతార్ దోహా ఫోరం 11వ సెషన్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్టేట్స్ పార్టీస్ టు UNCAC వంటి ఉన్నత స్థాయి సమావేశాలతో పాటు ఫిఫా అరబ్ కప్, ఫిఫా ఇంటర్ కాంటినెంటల్ కప్, U17 వరల్డ్ కప్ మరియు ఫార్ములా 1, ఖతార్ ఎయిర్వేస్ గ్రాండ్ ఫిక్స్, ఖతార్ ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్, దోహా జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్, లుసైల్ స్కై ఫెస్టివల్ మరియు ఖతార్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ వంటి ప్రయాణ డిమాండ్ పెంచడానికి సహాయపడిందని వెల్లడించింది. వీటితో పాటు ఖతార్ సహజ ప్రకృతి సంపద, బీచ్లు మరియు మానవాళుల ఆకర్షణను మరింత విస్తృతం చేశాయని పేర్కొంది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.